ప్రతి దెబ్బలో ఒక పాఠం ఉంది. ప్రతి బాధలో ఒక మార్గం ఉంది. మనం నమ్మకాన్ని కోల్పోకుండా ముందుకు సాగితే ఏ అడ్డంకి మనల్ని నిలిపివేయలేకపోతుంది. ఎంత కష్టమైనదైనా మన లక్ష్యం మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోవద్దు. విజయానికి ఎప్పుడూ సులభమైన మార్గాలు ఉండవు. వాటి కోసం మనం తపన పడాలి, కష్టపడాలి. స్నేహితుల ఆశలు మించిన విజయాన్ని సాధించాలంటే మనం మొదట మనపై మనమే నమ్మకం పెట్టుకోవాలి. మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ఒక పరీక్ష మాత్రమే. మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారో మీరు ఎవరో నిర్ధారిస్తుంది. నష్టాలు, విఫలతలు అవన్నీ విజయం వైపు తీసుకెళ్లే మెట్లు మాత్రమే. ఒక్కసారి కూడా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళిన వారే చరిత్రలో నిలిచారు. మన ఆశలు ఎప్పుడు మన బలానికి అద్దం చూపుతాయి. ఒకరినొకరు నిందించటం సులభం, కానీ సమయం నీది కాదు అనే పరిస్థితిలోనూ నీ లక్ష్యం నీదే అనే నమ్మకం కలిగితే సమయం నీకు అనుకూలంగా మారుతుంది. జీవితంలో నిజమైన విజయం మన మనసులో ప్రారంభమవుతుంది. కష్టాలు మన జీవితంలో భాగం. అవి మనల్ని కూలదూల్చుకున్నా మన ఆత్మవిశ్వాసం వాటిని చీల్చే ఆయుధంగా మారుతుంది. మీరు మీ మనసుని గెలుచుకుంటే మీరు ప్రపంచాన్ని గెలిచినట్టే. ఎప్పుడు పెద్ద కలలు కంటూ వాటిని నెరవేర్చేందుకు దిశగా అడుగులు వేయండి. నిన్నటి పొరపాట్లు నేడు మనకు పాఠాలు కావాలి. అవి మనల్ని ఎదగడానికి దారి చూపాలి. ప్రతి ఓటమి మనలో ఒక సరికొత్త శక్తిని వెలికి తీస్తుంది. జీవితం మనకు ఇచ్చే అవకాశాలను పట్టుకోవాలంటే మనం సాహసంతో ముందుకు సాగాలి. విజయం అనేది ఒకే రోజు జరిగే సంఘటన కాదు. అది ప్రతిరోజు మీరు చేసే చిన్న చిన్న మంచి పనుల ఫలితమే. కష్టాలు వస్తే భయపడకండి. అవే మీలోని అసలైన శక్తిని వెలికి తీయడానికి వచ్చిన అవకాశాలు. ఎప్పుడు మీ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకోండి. దారిలో ఎంత లేని ఆటంకాలు వచ్చినా మీలో ఉన్న నిశ్చయమే వాటిని అధిగమించడానికి మార్గం చూపుతుంది. విజేతలు భయం వల్ల వెనక్కి తిరగరు, ధైర్యం వల్ల ముందుకెళ్తారు. ఆలస్యంగా వచ్చిన విజయం సైతం పరిపక్వతను నేర్పుతుంది. విజయానికి గడప ముందు నిలిచే ప్రతి ఓటమి మీకు ఓ పాఠం నేర్పిస్తుంది. మీరు నేర్చుకున్న ఒక్క పాఠమే మీరు ఎప్పటికీ మర్చిపోలేని గెలుపుని ఇస్తుంది. మీ కలలు ఎంత పెద్దవైనా వాటిని నెరవేర్చే శక్తి మీలో ఉంది. మీరు నమ్మినంత వరకు మీరు సాధించగలుగుతారు. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. నిన్నటి చీకటి మీ ఎదుగుదలకే సూచిక. వెలుగుకు ఆహ్వానం పలకండి. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. నిన్నటి తప్పుల్ని శిక్షగా కాక పాఠాలుగా చూడండి. మన మార్గం మనమే తీర్చిదిద్దుకోవాలి. విజయం అనేది గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ప్రతి అడుగు మన క్యారెక్టర్ని నిర్మిస్తుంది. మీరు పడే కష్టం అందరికీ కనబడకపోయినా మీరు పొందే విజయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మీరు మానేస్తే సమస్య గెలుస్తుంది. మీరు పోరాడితే పరిష్కారం మీదవుతుంది. మీ కలలు చిన్నవిగా అనిపించినా వాటిని నెరవేర్చే ప్రయత్నం మాత్రం పెద్దదిగా ఉండాలి. ఏదైనా సాధించాలంటే మొదట మీరు నమ్మాలి. ఆ నమ్మకం మీకు దారిని చూపిస్తుంది. మిగతా ప్రయాణం మీరు చేయాలి. ఆలోచనలు పెద్దవిగా ఉంటేనే జీవితం అర్థవంతంగా మారుతుంది. చిన్నదిగా ఆలోచిస్తే మీరు మీకే అన్యాయం చేస్తున్నట్టే. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా మీరు ఉన్న స్థితిలోనే మీరు శ్రేష్టంగా మారగలుగుతారు. తీవ్రమైన బాధ తర్వాత వచ్చే శాంతి నిజమైన ఆత్మబలాన్ని చూపుతుంది. మీరు సహించగలిగితే మీరు ఏదైనా సాధించగలరు. విజయం అనేది ప్రయత్నాల్లోనే ఉంది. మీరు ఎంతగా ప్రయత్నించారో అంతగా ఫలితం వచ్చేది ఖచ్చితం. కలలు కన్నంత మాత్రాన జరిగిపోవు. వాటి వెనుక ఉన్న శ్రమే వాటిని నిజం చేస్తుంది. మీ ప్రయత్నం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం పెద్దగా ఉంటుంది. ఆలస్యం జరిగినంత మాత్రాన అవకాశాలు పోవు. మీరు సిద్ధంగా ఉన్నంత వరకు అవి తిరిగి వస్తుంటాయి. విజయం అనేది ఓ ఆత్మయుద్ధం. మీరు మీ బలహీనతపై గెలిస్తే మీ గమ్యం దగ్గరలో ఉంది. ఎప్పుడు విజయం కోసం కాక ఎదుగుదల కోసం జీవించండి. విజయం సహజంగానే వస్తుంది.
మీ స్వప్నాలపై ఇతరుల అనుమానాల ప్రభావం చూపకుండా చూసుకోండి. మీ కలలు మీ సొంతమైనవి. నిన్ను నువ్వు నమ్ముకోకుండా ఎవరూ నిన్ను నమ్మరు. మొదట నిన్ను నువ్వు నమ్మాలి. నిద్రలోని కలలు అందరికీ ఉంటాయి. వాటిని నిజం చేయాలంటే నిద్రకే బలి ఇవ్వాలి. జీవితం మనకు ఇచ్చేది పరీక్షలు. వాటిని పాస్ అయితే మనకు ఇస్తుంది విజయాలు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ముఖ్యం. ప్రతి దెబ్బను ఓ ఆధ్యాత్మిక పాఠంగా తీసుకుంటే మనం జీవితాన్ని కొత్తగా చూస్తాం. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాల్లో ధైర్యంగా ఉండి మంచి రోజులకు వేచి ఉండాలి. నీ విజయం మీద నీవే ఒప్పందం కుదుర్చుకోవాలి. ప్రపంచం తర్వాత ఒప్పుకుంటుంది. విజయం కోసం షార్ట్కట్స్ని వెతకకండి. అది మీ ఇంటిగ్రిటీని తగ్గిస్తుంది, స్థిరతని పోగొట్టుతుంది. ప్రతిసారి నీకు సహాయం చేయాలన్న వారు లేకపోయినా నీకు నీ షాడో ఎప్పుడూ ఉంటుంది. అదే నీ నిజమైన కంపానియన్. మీరు ఎంత పెరిగారో తెలుసుకోవాలంటే మీరు ఎదుర్కొన్న సమస్యలను చూడాలి. జీవితం కష్టమైన ఆ కష్టమే మిమ్మల్ని మైలురాయిగా దిశగా నడిపిస్తుంది. నీ విజయానికి మార్గం మనసులోనే మొదలవుతుంది. ఆ ఆలోచనకి వింగ్స్ వస్తే అది నిజంగా డెస్టినేషన్ని చేరుతుంది. ప్రతి ఉదయం నీకు ఇచ్చే తాజా అవకాశాన్ని నిన్నటి దుఃఖంతో నాశనం చేయకు. నీ విలువ నీ బ్యాంక్ బ్యాలెన్స్తో కాదు, నీ బలమైన లక్ష్యాలతో నిర్ణయించబడుతుంది. నీ ప్రయాణం నీది. అందులో నీ ఒంటరితనాన్ని ఆరాధించు. అదే నీకు బలాన్ని ఇస్తుంది. పరిస్థితులు బలహీనంగా ఉన్నా తీరని పట్టుదల ఉండాలి. అదే గెలుపు నిమిత్తం. నువ్వు వేసే ఒక్కసారి అడుగు నీ భవిష్యత్తుకు మార్పు తెస్తుంది. విజయవంతులు ఒక్కరోజు నిర్ణయంతో కాదు, ప్రతిరోజు తీసుకునే నిర్ణయాల ఫలితంగా మారుతారు. మీ కలలు ఇతరుల నవ్వులకు భయపడకుండా ఉంచండి. వాళ్ళు నవ్వినా మీరు నవ్వితే చాలు. ఓటమి అనే పదం కోల్పోయిన వాళ్లకు మాత్రమే అర్థం. గెలిచేవారు దాన్ని ఒక పాఠంగా తీసుకుంటారు. నీవు నిన్ను నువ్వు గౌరవిస్తే ప్రపంచం కూడా గౌరవిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. భయం అంటే ఆలోచనల్లోనే ఉంటుంది, నిజ జీవితంలో కాదు. నీ ప్రయాణం నిన్నటి కంటే నేడు మెరుగ్గా ఉండాలి. అదే ప్రగతి. అవకాశం దొరకకపోతే నువ్వే ఒక అవకాశాన్ని సృష్టించు. ప్రపంచం నీ వైపు చూసేలా మారుతుంది. మన ఆశలు ఎప్పుడూ మన బలానికి అద్దం చూపుతాయి. ఒకరినొకరు నిందించడం సులభం, కానీ సమయం నీది కాదు అనే పరిస్థితుల్లోనూ నీ లక్ష్యం నీదే అనే నమ్మకం కలిగితే సమయం నీకు అనుకూలంగా మారుతుంది. జీవితంలో నిజమైన విజయం మన మనస్సులో ప్రారంభమవుతుంది.